ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కూటమి ప్రభుత్వంలో మరోసారి రాజ్యసభ రేసు మొదలైందా? మరో 2 నెలల్లో ఖాళీ కాపోతున్న పోస్టుల కోసం ఇప్పటి నుంచే కసరత్తు జరుగుతుందా? ఈసారి రాజ్యసభ రేసులోకి బీజేపీ, జనసేన పార్టీలు కూడా రావడంతో పదవుల పంపిణీ కత్తి మీద సాములా మారిందా? ముఖ్యంగా బీసీ కోటాలో ఓ యువనేతకు రాజ్యసభ పోస్టు ఖాయమైందా? ఇప్పుడు కూటమి పార్టీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజ్యసభ రేసు మొదలైంది. ఈ ఏడాది జూన్లో కూటమికి మరో 4 రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి. వైసీపీకి చెందిన 3 ఎంపీలు రిటైర్ అవుతున్నారు. అధికార పార్టీకి చెందిన మరో ఎంపీ పదవీకాలం సైతం పూర్తి కాబోతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ 4 స్థానాలు క్లీన్ స్వీప్ గా అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయమైందే. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం కేవలం 4 స్థానాలకే పరిమితం కానుంది. ఒకప్పుడు 11 స్థానాలతో బలంగా ఉన్న వైసీపీ వరుసగా సభ్యుల రాజీనామాలు, పదవీకాలం ముగియడంతో ఇప్పుడు నామమాత్రపు శక్తిగా మారుతుంది. అయితే ఈసారి సీట్లన్నీ కూటమి పార్టీలకే దక్కుతుండటంతో ఇప్పటి నుంచే పదవుల కోసం నేతలు లాబియింగ్ మొదలుపెట్టారని తెలుస్తుంది. ప్రస్తుతం కూటమి పార్టీల నుంచి రాజ్యసభ రేసు గుర్రాలు ఎవరనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా 4 స్థానాలు ఎవరికి దక్కుతాయనే అంశంపై అమరావతిలో జోరుగా చర్చ సాగుతుంది. పొత్తు ధర్మం ప్రకారం 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కనీసం 2 లేదా 3 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. మిగిలిన 1 స్థానాన్ని జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే కేంద్రంలో ఉన్న సమీకరణాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కూడా ఒక స్థానాన్ని ఆశించే అవకాశం లేకపోలేదు. అయితే రాజ్యసభ పదవుల భర్తీ విషయాన్ని సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి అగ్రనేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రచారం సాగుతుంది. అయితే ఈసారి రాజ్యసభ రేసులో ఉత్తరాంధ్ర యువనేత చింతకాయల విజయ్ పేరు రాజ్యసభ రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. సుమారు 17 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న విజయ్ ఇప్పుడు పెద్దల సభకు వెళ్లేందుకు సర్వం సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తండ్రి అయ్యన్న పాత్రుడికి తగ్గ తనయుడిగా, పార్టీ పట్ల అంచలంచలమైన నిబద్ధత కలిగిన పసుపు సైనికుడిగా ఆయన సాగించిన పోరాటానికి గుర్తింపు లభిస్తోంది. మరోవైపు టీడీపీ నుంచి సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నాయకులు రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్లు, సామాజిక సమీకరణాలలో కీలకమైన నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురంకు చెందిన ఎస్వీఎస్ఎన్ వర్మకు కూడా రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ వర్మకు పిఠాపురంలో భారీ హోటల్ నిర్మించేందుకు అనుమతి ఇవ్వడంతో ఆయన రేసులో నుంచి తప్పుకున్నట్టేనని అంటున్నారు. ఇక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం పెద్దల సభ రేసులో ఉన్నారు. పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత ఆయనే సీనియర్ లీడర్ కావడంతో ఓ పదవిని యనమలకు ఇవ్వొచ్చని అంటున్నారు. ఇటీవల యాదవ మహాసభ నేతలు సైతం యనమలకు రాజ్యసభ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. మరోవైపు దేవినేని ఉమా, గల్లా జయదేవ్, మహాసేన రాజేష్ ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. జనసేన నుంచి ఆ పార్టీ కీలక నేతలకు లేదా అధినేత పవన్ కళ్యాణ్ సూచించిన వ్యక్తికి అవకాశం దక్కవచ్చు. ఈ 4 సీట్లు కూటమికి దక్కడం వల్ల కేంద్రంలో ఎన్డీఏ బలం మరింత పెరగడమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గలం విప్పే నేతలకు అవకాశం ఇస్తారని అంటున్నారు. మొత్తం మీద ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గ మద్దతు ఉండడం, ప్రస్తుతం బీసీ కోటాలో గట్టి పోటీ లేకపోవడం చింతకాయల విజయ్కు సానుకూలాంశాలుగా మారాయి. ఉత్తరాంధ్ర నుంచి ఒక సమర్థవంతమైన, ఉన్నత విద్యావంతుడైన యువనేతను ఢిల్లీకి పంపడం ద్వారా
అటు సామాజిక వర్గానికి ఇటు ప్రాంతానికి న్యాయం చేసినట్లు అవుతుందని పార్టీ భావిస్తుంది. చింతకాయల విజయ్ కేవలం ఒక వారసుడిగా కాకుండా స్వయం కృషితో ఎదిగిన నాయకుడిగా పార్టీ కేటర్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. హేమీలు ఉన్న హస్తినాలో పార్టీ తరపున వాణిని బలంగా వినిపించగల రాజకీయ చాతుర్యం ఆయన సొంతం. త్వరలోనే రాజ్యసభ స్థానానికి అధికారిక ముద్రపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.